ఇవాళ అయితే చూస్తేనే 9 రోజులు గడిచిపోయినాయి. మా గణేష్ ఇప్పుడు గంగమ్మ ఊళ్ళకి పోతుండు. అమ్మా మన గణపయ్య పోతుండే ఫీలింగ్ ఏంటిదమ్మా? గిడికి రా. గణపయ్య ఉన్న రోజులు చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు గణపయ్య పోతుండంటే మనకి ఏదో తెల్లని బాధ అనిపిస్తుంది, నీకోసం ఎంత సంతోషంగా. మళ్ళీ మనం ఎన్ని బాధలున్నా తండ్రి చూసుకున్నాడు కదా, ఆ తండ్రి నమ్ముకుని పూజ చేస్తే బాధలన్నీ ఇట్లా తొలగిపోయినాయి. ఇప్పుడేమో గణపయ్య గంగమ్మ ఓడిలోకి పోతుండు. మళ్ళా సంవత్సరం మళ్ళీ వస్తాడు. 9 రోజులు గడిచినట్టే అనిపించలేదు. రెండవరికంట తండ్రిని పంపించడానికి అస్సలు మనసు వస్తలేదు. వాళ్ళ పాఠశాల అయితే జల్దీ జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా. జగతికి మూలం నీ దయ. గణపతి బప్ప నౌకర్యా. बोलो गणेश महाराज की. మన గణపయ్య 9 రోజులు ఘనంగా పూజలు అందుకుని ఇప్పుడు గంగమ్మ ఊళ్ళకి పోతుండు. నీకు ఎలా అనిపిస్తుంది మమ్మీ? బాధ అనిపిస్తుంది కానీ బాధ అనిపిస్తుంది కానీ మా 9 రోజులు కంపుడే కదా అని నాకు ఇట్లా మరో సంబరం అనిపిస్తుంది. మనల్ని విడిచిపెట్టి మన గణపయ్య ఎక్కడికి పోడు, మన గుండెల్నే ఉంటాడు గణపయ్య. మంచి మనసున్న తోడు ఎప్పుడు ఉంటాడు గణపయ్య. మా ఇంటిలోనే ఉంటాడు, ఎప్పుడు మన ఇళ్ళలోనే ఉంటాడు. పోగా మళ్ళీ మన ఇళ్ళలోనే ఉంటాడు, మళ్ళీ రాగా ఇల్లు వచ్చి మళ్ళీ పోయేటప్పుడు మా ఇళ్ళలోనే ఉంటాడు. అయ్యో సిద్ధు, నీకు ఒకటి తెలియదు, నేను ఇక్కడ గణపయ్యని నిన్ను దొంగతనం చేసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నా ఒకటి పెట్టినావా? ఓకే ఓకే మమ్మీ, ఈసారి ప్రతి సంవత్సరం కన్నా ఈసారి నువ్వు కొనిచ్చిన లడ్డు గణపతి వచ్చింది మమ్మీ. నేను కొన్నా కాబట్టి ఖుషిగమ్మతో కొన్నా, అందుకనే మంచి గణపతి వచ్చింది. నిజంగానే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గణపతిని చూసినప్పుడల్లా నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పోతుందంటే బాయ్ బాయ్ గణేష. మన గణేశుడు మన గంగమ్మ తల్లి ఒళ్ళకోతుండ్రా. నువ్వు బాధపడుతున్నావు మనసులో కదరా, గంగమ్మ తల్లి దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నట్టే. ఒక్కసారి లక్కీ పడు. జై బోలో గణేష్ మహారాజ్ కి. రండి రండి.
మా గణేశుడు పోతే మాత్రం నాకైతే పిచ్చి బాధ అనిపిస్తుంది. మా ఆడకట్టుకు సంబరాలు అసలు ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఎంతమంది వచ్చిర్రో, ఇంకా కాసేపు అయితే కొంచెం చీకటి పడని మా ఊర్లో మొత్తం మంది అంతా ఇక్కడికి వస్తారు, మా డీజే కాడికి వస్తారు. ఇక మా గణపయ్య అయితే పోతే మాత్రం 9 రోజులు ఓడేమో కానీ 9 సంవత్సరాలు పోయినంత బాధ అవుతుంది. గణపయ్య మళ్ళా సంవత్సరం జల్దీ రావయ్యా. ఎలుక వాహనం ఎక్కి రావయ్యో. రింగుల చుట్టూదాన రంగు ఇక్కడ వచ్చేసి మా రంజిత్ చాలాసేపు అవుతుంది వేలం పాట పడబట్టి. అంత కొడితే 3 వాడిర్రు. మా బాంబడిది వాడాడు, మా చందు బాంబడిది 5,000కు వాడిండు. ఇక లాస్ట్ మా డాడీ ఒకటే మాట అనేసిండు 10,000 16 రూపాయలు. ఇక ఎవరు వాడలేరు. ఇక మా అన్నకు మా వదినకు ఆ గణపయ్య ఆఖరికి లడ్డు వేలం పాట షెర్రీ రశ్మిత గెలుచుకున్నారు. ఆ లడ్డు 9 రోజుల పూజలు అందుకొని 9 సంవత్సరాలతో సమానం కాబట్టి ఆ లడ్డు మన చెర్రి వేలం పాటలో గెలిచిండు. అన్న వదినకు లడ్డు రావడం జరిగింది ఆ గణపయ్య చేతుల మీదుగా. అదే గొప్ప సంతోషం. అలాగే మా చందుబామ్మడి వాడిండు కానీ మిస్ అయింది మా చందుబామ్మడికి. ఎంత వాడిన బామ్మడి 5,000 దాకా వాడిండు. అన్న లడ్డు ఎత్తుకో, పైన లడ్డు ఎత్తుకో, అన్న ఎత్తుకో, నువ్వు ఎత్తుకో, ఎత్తుకో. బోలో గణేష్ మహారాజ్ కి జై. లడ్డు వేలం అయితే మా అన్న గెలుచుకోవడం జరిగింది. బోలో గణేష్ మహారాజ్ కి జై. నా కాకతీయ ప్రజలారా,
మా గణపయ్య అయితే గంగమ్మ గుడి దగ్గరికి రానే వచ్చేసాడు. మా గణపయ్య అక్కడ వచ్చేసి మా అన్న వాళ్ళ గణపతి ఉన్నది, డ్రాగన్ షూట్. వాటర్ అయితే మేము ఇన్ని సంవత్సరాలే కానీ రాబట్టి ఇప్పుడైతే చాలా వేగంగా వస్తున్నాయి వాటరు. మా గణపయ్య తోటి చాలా గణపయ్యలు కూడా నిమజ్జనం జరిగినాయి. తండ్రి గణపయ్య ఏటేట మాత్రం నిన్ను మాత్రం మర్చిపోము. అలాగే గంగమ్మ తల్లి ఒడిలోకి పోతూ పోతూ మమ్మల్ని మాత్రం మర్చిపోకు. ఏటేటా మేము మన యూట్యూబ్ ఫ్యామిలీ లోకమంతా చల్లగా ఉండేటట్టు చూడు తండ్రి, అందరినీ చల్లగా చూడు. నువ్వు కూడా శివయ్య పార్వతమ్మ దగ్గర చల్లగా పోయిరా తండ్రి. ముఖ్యంగా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ చల్లగా ఉండాలి. గణపయ్య అందరినీ చల్లగా ఉంచు ప్లీజ్. మా గణపయ్య నిమజ్జన వీడియో చూశారు కదా, ఎవరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మన గణపయ్య మాత్రం అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.